ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఈ మధ్య ఈ వ్యవహారం జరుగుతూ ఉంది కదా. దీంట్లో వాళ్ళ పెళ్ళానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏమంటే నీ సంసారాన్ని నువ్వు సరి చేసుకోవాలంటే నోరు మూసుకొని ఇంట్లో పడిండు. మగవాడు బయట పోతాడు, 1,00,000 వ్యవహారాలు చేస్తాడు, నువ్వు అన్నిటినీ పట్టుకోలేవు. మగవాడి బుద్ధి మంచిది కానప్పుడు నువ్వు ఎన్ని చోట్ల నువ్వు డిటెక్టివ్లను పెడతావు, ఎన్ని చోట్ల నువ్వు కెమెరాలు పట్టుకొని పోతావు. వాడితో సంసారము సరిగ్గా జరిగేదేనా? ఒకవేళ నీకు ఆ పాడే కావాలనుకుంటే నువ్వు వాడు ఏం చేసినా కూడా ఏమీ తెలియనట్టు ఇంట్లో కళ్ళు మూసుకొని కూర్చో. వాడితో 2 పిల్లలను వాడిని పెంచుకుంటూ ఉండు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల పిల్లలు కూడా చేసేది అదే. పూర్వకాలంలో మీ అమ్మలు అంటే నా వయసు వాళ్ళు, మా అమ్మలు అందరూ చేసింది ఇదే. మగవాడు ఊరికే ఉండే రకం కాదు. ఇంట్లో పెళ్ళాం మంచిగా ఉన్నా, అందంగా లేకపోయినా, లావుగా ఉన్నా, సన్నగా ఉందంటే ఏమంటారు? సన్నగా ఉంది దాన్ని చూస్తే 3 రాదు. లావు ఉంటే బండగా ఉంది దాన్ని చూస్తే 3 రాదు. నల్లగా ఉంది, తెల్లగా ఉంది కానీ కలలేదు. నా డబ్బులు సంపాదిస్తుంది, ఎప్పుడు చూసినా పిల్లలు గోల ఇంట్లో. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమంటే మగవాడిని ఎప్పుడు తప్పించుకొని పోయే నూనె రాసుకొని కూర్చొని ఉంటాడు, తప్పించుకొని పోవడానికి జారుకునే వ్యవహారం అన్నమాట. కాబట్టి మన హిందూ మతం యొక్క కుటుంబ వ్యవస్థ నిలబడిందంటే కేవలం ఆడదాని వల్లే. ఆడదే నోరు మూసుకొని ఉంది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళైనారు. పిల్లల పాలన, చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, ఒక సంసారము, ఒక కుటుంబము నిలబడిందంటే కేవలం ఆడదాని వల్లే. ఆడది మా కాలంలో కానీ, మా అమ్మల కాలంలో కానీ, నీ కాలంలో కానీ కెమెరాలు తీసుకొని మగోని ఎంట పడితే మన దేశం కూడా అమెరికా అయిపోతుంది. కాబట్టి మగోని బుద్ధి చంచల మనస్తత్వం. సంసారం నిలబడాలంటే ఆడదే ఓర్పుగా ఉండాలి. ఈ కాలంలో ఈ ఉమెన్ సొసైటీలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళంతా కూడా ఆడదానికి సమాన హక్కులు లేవా, ఆడదే నోరు మూసుకొని పడిందాలనా అంటే సంసారం విచ్ఛిన్నమవుతుంది. విడాకులు తీసుకుంటావు, వాడంతా ఇంట్లో నీ మొహాన పడేస్తాడు. నీ పిల్లల్ని నువ్వు ఎట్లా సాక్కుంటావు? నువ్వు ఇంకోరిని కట్టుకున్నావు అనుకో, కట్టుకుంటే నీ పిల్లోడు అన్యాయం అయిపోడా? కాబట్టి మన ఇండియా యొక్క గొప్పతనమే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఆధారపడింది మొత్తం ఆడదాని ఓర్పు, సహనం మీదనే. అందుకే ఆడదానికి భూదేవంత ఓర్పు అని అంటారు. భూదేవంత ఓర్పు అంటే ఎన్ని విషయాల్లో నోరు మూసుకొని, తన కళ్ళు లేనట్టు, చెవులుండి వినపడనట్టు సంసారాన్ని చిద్దుకుంటూ ఆడదింట్లో ఉంది. కాబట్టి మన కుటుంబ వ్యవస్థ నిలబడింది. నీలాగా కెమెరాలు వేసుకొని పోతే మన దేశంలో ఎప్పుడు కుటుంబ వ్యవస్థ ఉండదు, కుటుంబాలు ఉండవు, పిల్లలకు పాపం ఇల్లు ఉండదు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువులు ఉండవు, నానాక బీభత్సం జరుగుతుంది, అన్యాయం అయిపోతారు. ఇప్పుడు నువ్వు కెమెరా తీసుకొని పోయి సాధించింది ఏమీ లేదు. నీ మొగుడిని నాశనం చేసినావు, ఆ పిల్ల బతుకు నాశనం చేసినావు. వాడు ఇంకోటి దగ్గరికి పోడని నీకు నమ్మకం కూడా లేదు, అది కూడా నాకు తెలుసు. సరేనా?